అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చనిపోయిందనుకున్న తల్లి కర్మరోజు తిరిగి వస్తే. అమ్మా, ఓ అమ్మా, ఎక్కడున్నావు? నీకోసం నేను ఏమి తెచ్చానో చూడు. తన తల్లి గదిలోపలికి వస్తూ సంజీవ్ చేతిలోని 2 టికెట్లు చూపుతూ తల్లితో అన్నాడు. కొడుకు గొంతు విని పూలమాల కడుతున్న తల్లి అతని వైపు చూసి, ఏంటి బాబూ అని అడిగింది తల్లి. అమ్మా, గంగా స్నానానికి తీసుకెళ్ళమని చాలా రోజుల నుండి అడుగుతున్నావు కదా. ఈసారి గంగానదిలో కుంభమేళా నిర్వహించబడుతోంది కాబట్టి నేను నిన్ను కుంభమేళానికి తీసుకెళ్లాలని అనుకున్నాను. అలాగే గంగా స్నానం చేయించి తీసుకువస్తాను. నీ కోరిక తీరుతుంది. నేను రైలు టికెట్లు కూడా బుక్ చేశాను. కొడుకు మాటలు విని సరస్వతికి చాలా ఆనందమేసింది. ఎందుకంటే గంగా స్నానం ఆవిడకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. కుంభమేళా? నిజంగానే నన్ను కుంభమేళా చూడ్డానికి తీసుకెళ్తావా? నువ్వు చెప్పేది నిజమే కదా? అయ్యో అమ్మా, నేను అబద్ధం ఎందుకు చెబుతాను? ఇదిగో చూడు, టికెట్టు నీ ముందరే ఉంది. నీకు కావలసిన అన్ని సామానులని సిద్ధం చేసుకో. 5 రోజుల తర్వాత బయలుదేరుదాం. నా చిరకాల కోరిక తీర్చబోతున్నావు. దీర్ఘాయుష్యువుగా జీవించు అని కొడుకును దీవించి, గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. ఎవరెవరం వెళ్తున్నాము? అందరం వెళ్తున్నాము కదా అని అడిగింది తల్లి. సంజీవ్ అన్నాడు, అయ్యో అమ్మ, అందరూ ఎందుకు? కుంభమేళాలో జనాలు ఎంతమంది ఉంటారో తెలుసా? అందరినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కాబట్టి నాకు నీకు 2 టికెట్లే తెచ్చాను. కొడుకు చెప్పిన మాటలు విని సరస్వతి గారి కళ్ళు తన కోడలు దీపా వైపు వెళ్ళాయి. నేను ఒంటరిగా కొడుకుతో వెళితే కోడలు కోపగించుకుంటుందేమో అనుకోవడం మొదలుపెట్టింది. సంజీవ్, కానీ ఈ వయస్సులో సహాయం లేనిది నేను నడవలేను. నన్ను ఒంటరిగా ఎలా తీసుకెళ్ళగలవు? ఇంట్లో అయితే నేను నా పనిని ఎలాగోలా చేసుకుంటాను, కానీ బయట నేను లేచి కూర్చోవడానికి కూడా చాలా కష్టపడతాను. అంతలో కోడలు దీప, అత్తయ్య, మీ కొడుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా, వారే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మేము ఎప్పుడైనా వెళ్తాము. కుంభమేళా ప్రతి సంవత్సరము రాదు కదా, ఈసారికి మీరు వెళ్ళిరండి. అప్పుడు సరస్వతి గారు, కానీ దీప, సంజీవ్కి నన్ను చూసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. తల్లి నుండి ఈ మాట విన్న తరువాత ఆమె కొడుకు సంజీవ్ నవ్వుతూ, అమ్మా, ఇప్పుడు నువ్వు నీ కొడుకును కూడా నమ్మవా? చిన్నతనంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నట్లే నేను కూడా నిన్ను చూసుకుంటాను. నీ చెయ్యి అస్సలు వదలను. నేను నీకు కుంభమేళా బాగా చూయిస్తాను. అంతా సంజీవ్ మాటలకు నవ్వడం ప్రారంభించారు. మరియు సరస్వతి చాలా సంతోషంగా ఉంది. ఆమె చిరకాల కోరిక నెరవేరబోతుంది. నేను మరణించే ముందు ఒక్కసారి గంగా కుంభమేళకు స్నానం చేయడానికి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు సంజీవుని అడిగానో. కుంభానికి తీసుకెళ్ళలేకపోతే నన్ను హరిద్వార్కైనా తీసుకెళ్ళమని అడిగాను. ఒకసారి గంగలో స్నానం చేయించు, నా చివరి కోరిక నెరవేరుతుంది. ఎప్పుడూ సంజీవ్ ఒప్పుకోనే లేదు. కానీ ఈరోజు సంజీవ్ తనంతట తానుగా చెప్పినప్పుడు తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఈరోజు తనకు ఇలాంటి కొడుకు మరియు కోడలు దొరకడం పూర్వజన్మ ఫలం అనుకుంది. 5 రోజుల తర్వాత హరిద్వార్ వెళ్ళడానికి రైలులో కూర్చున్నారు. కానీ సరస్వతి గారికి 2 రోజులు మరియు 1 రాత్రి ప్రయాణించవలసి రావడం చాలా కష్టంగా ఉండింది. కొడుకు చెయ్యి పట్టుకొని పదే పదే బాత్రూంకి వెళ్ళవలసి వచ్చేది. కదులుతున్న రైలులో నడవలేకపోయేది. ఒక్కొక్కసారి కింద కూర్చొని తన సీటు దాకా వచ్చేది. అమ్మా, ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. జాగ్రత్తగా పట్టుకుని నడువు అంటూ కొడుకు తల్లిని బాగానే తీసుకెళ్తున్నాడు. కొడుకు చూయిస్తున్న ప్రేమకు సరస్వతి గారి కళ్ళు చెమర్చాయి. రాత్రి సమయంలో రైలు సౌండు మరియు విజిల్ శబ్దం వలన ఆవిడకు నిద్ర పట్టలేదు. తల్లిని చూసుకోవాలని సంజీవ్ కూడా రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. ఇంత ఇబ్బంది ఉండడం వల్లే సంజీవ్ ప్రతిసారి గంగ స్నానం చేయాలనే మాటను వాయిదా వేసేవాడు అనుకుంది సరస్వతి. ఎలాగోలా ప్రయాణం పూర్తయింది. కొడుకుతో పాటు
మెల్లగా దిగి ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. దేవుడి నామస్మరణతో రైల్వే స్టేషన్ జనాలతో నిండిపోయింది. సరస్వతి ప్లాట్ఫారంపై ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సంజీవ్ 2 బ్యాగులను భుజానికి వేలాడదీసుకొని తన తల్లి చేతిని పట్టుకొని మెల్లగా దగ్గరలో ఉన్న బెంచీ మీద తల్లిని కూర్చోబెట్టాడు. అదే సమయంలో చీకటి మేఘాలు కమ్ముకోవడం ప్రారంభించాయి. చల్లటి గాలులు వీచాయి. సంజీవ్, నాకు చాలా చలిగా ఉంది. వర్షం కూడా పడుతుంది. అమ్మ నుండి ఇది విన్న సంజీవ్, అమ్మా, స్టేషన్లో కాసేపు కూర్చుని వాతావరణం అనుకూలించాకే బయటకు వెళదాం అన్నాడు. కాసేపటికి సంజీవ్ లేచి ఎక్కడికో వెళ్ళి వేడివేడి సమోసాలు మరియు టీ తెచ్చాడు. తల్లి మరియు కొడుకు అక్కడే కూర్చుని ప్రశాంతంగా టీ తాగారు. సమోసాలు కూడా తిన్నాక సరస్వతికి నిద్ర రావడంతో బెంచి మీదనే కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంది. సుమారు గంట తర్వాత వర్షం ఆగి సూర్యుడు బయటికి వచ్చేసరికి వర్షం కారణంగా రైల్వే స్టేషన్లో కుమిగూడిన జనం మెల్లగా కదిలారు. తల్లి కొడుకులిద్దరూ ఆటో రిక్షా తీసుకుని కుంభమేళా వద్దకు చేరుకున్నారు. రిక్షా డ్రైవర్ వారిని జాతర ప్రారంభంలోనే దింపాడు. దాదాపు 1.5 కిలోమీటర్ నడిచి గంగాఘాట్కి చేరాక టెంటులో చోటు దొరికింది. సంజీవ్ అక్కడే ఒక షీటు పరిచి సామాను ఉంచి తల్లి చెయ్యి పట్టుకొని సంజీవ్ గంగా స్నానానికి తీసుకెళ్లాడు. సరస్వతి గారు తన జీవితంలో ఇంత జనాన్ని చూసుండరు. ఒకవైపు నుంచి లౌడ్ స్పీకర్ శబ్దం వస్తోంది, మరోవైపు సంగీతం, భజనలు, గంగమయ్య జై అంటూ వేల కొలది భక్తులు, దారి వెంబడి దుకాణాలు. మరో లోకం చేరినట్లయింది. ఇదంతా చూసి కొడుకు సంజీవ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది తల్లి. సంజీవ్ తల్లిని ఒడ్డుకు చేర్చాడు. కానీ ఇక్కడ కూడా జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. సంజీవ్ తల్లి చెయ్యి పట్టుకొని గంగా స్నానం చేయించాడు. తర్వాత తను కూడా స్నానం చేశాడు. ఇద్దరూ గంగలో పూలు ప్రసాదం సమర్పించారు. సరస్వతి తన కోరిక ఇప్పటికి నెరవేరిందని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మరియు గంగామాత, సంజీవ్ వల్లనే నేను ఈరోజు నిన్ను చూడగలిగాను. ప్రతి తల్లికి సంజీవ్ వంటి కొడుకు పుట్టాలని చేతులు జోడించి ప్రార్థించింది. పూజ అయిపోయాక సరస్వతి గారు కొంత గంగాజలం బాటిల్లో నింపుకొని గంగమ్మ తల్లికి నమస్కారం చేస్తూ, తల్లి, నేను మళ్ళీ నీ దర్శనానికి రాగలనో లేదో అనుకుంటూ గట్టు చేరుకుంది. సంజీవ్ తల్లిని కుంభమేళా అంతా తిప్పాడు. ఇద్దరూ కలిసి తిన్నారు. ఇక చాలు బాబు, నేను బాగా అలసిపోయాను, ఇంకా నేను నడవలేను అని తల్లి కోరికపై ఆమెను డేరాలోకి తీసుకొచ్చాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో, నేను కాసేపు మేళా అంతా తిరిగి వస్తాను అంటూ సంజీవ్ తన జేబులోంచి కొంత డబ్బు తీసి తల్లికి ఇచ్చాడు. అయ్యో బాబు, ఈ డబ్బును నేను ఏం చేస్తాను? నువ్వు ఉన్నావు కదా నా దగ్గర. నా వద్దనున్న 500 రూపాయల నోటును కొంగులో కట్టి తెచ్చాను అంటూ సరస్వతి గారు సంజీవ్కు డబ్బు తిరిగి ఇవ్వబోయింది. అప్పుడు సంజీవ్, అయ్యో అమ్మా, ఇది ఉంచుకో, ఎప్పుడు ఏమవసరం వస్తుందో, ఏదన్నా కొనాలనిపిస్తే అందుకే ఈ డబ్బు ఉంచుకో అన్నాడు. కొడుకు మాట విన్న సరస్వతి గారు డబ్బును తీసుకున్నారు. అమ్మా, ఇలాంటి జాతరలో దొంగలు, ఎందరో మోసగాళ్ళు తిరుగుతూ ప్రజలను మోసం చేసి ప్రజల జేబులు తుడిచి వారికి తెలియకుండా బ్యాగులు దొంగలిస్తుంటారు. అందుకే నేను నా బ్యాగ్ నా చేతిలో తీసుకుని వెళతాను. నువ్వు నీ బ్యాగ్ తల కింద పెట్టుకొని కాసేపు పడుకో, నేను మేళా అంతా తిరిగి వస్తాను అని సంజీవ్ తన బ్యాగ్తో వెళ్ళిపోయాడు. సరస్వతి గారు తన బ్యాగ్ని తల కింద పెట్టుకొని షీట్ మీద పడుకుంది. ఈరోజు చాలా తృప్తిగా ఉంది. కొడుకు కూడా తనని బాగా చూసుకున్నాడు. ఇవే ఆలోచనలతో సరస్వతి గారు నిద్రపోయారు. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. అటూ ఇటూ చూసింది. సంజీవ్ ఇంకా తిరిగి రాలేదు. నుదుటి మీద ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలియని లోకం, తెలియని మనుషులు. నా కొడుకు సంజీవ్ గురించి ఎవరిని అడగాలి? తర్వాత తన వస్తువులు వెతికింది. అన్నీ భద్రంగా ఉన్నాయి. తన చీర పళ్ళులో కట్టిన డబ్బు కూడా భద్రంగా ఉంది. ఆమె డేరా నుండి బయటికి వెళ్ళి తన కొడుకు కోసం వెతకడం ప్రారంభించింది. అప్పుడే ఎదురుగా చూసి భయపడిపోయింది. జనాలు గుంపులు గుంపులుగా వేగంగా పరిగెత్తుతున్నారు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపే పెద్దగా కేకలు వినిపించాయి. మరియు మేళాలో ఒక ఏనుగు బీభత్సం సృష్టించిందని తెలిసింది.
దానివల్ల చుట్టూ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పడి నలిగిపోయి చాలామంది చనిపోయారు. ఇది విన్న సరస్వతి గారు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొడుకు సంజీవ్ కూడా ఈ గుంపులో? లేదు లేదు, ఇలా జరిగి ఉండదు అనుకుంటూ సరస్వతి గారు ఒక ప్రయాణికుడి వద్దకు వెళ్ళి, బాబు, ఈ సంఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది, ఎలా జరిగింది అని అడిగింది. అప్పుడు అతను, అమ్మా, ఋషులు ఏనుగులపై కూర్చుని స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అందులో ఒక ఏనుగు వల్ల ఈ ఘటన జరిగింది. అప్పుడు దాదాపు సమయం 4 గంటలు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు మరియు చనిపోయిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మీలో కూడా ఎవరైనా తప్పిపోయారా అని అడిగాడు. ఆ వ్యక్తి మాటలు వింటూ సరస్వతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆవిడ ఏడుస్తూ, ఏమి చెప్పను బాబు, నా కొడుకు కూడా జాతర చూసి వస్తానని 1 గంటకు బయలుదేరాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. అమ్మా, అతని ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర? అయ్యో, నా దగ్గర ఫోటో లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? సరస్వతి గారు ఏడుస్తూ చెప్పింది. అమ్మా, మీరు ఏడవకండి, అక్కడే ముందు పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏదైనా సమాచారం తెలియొచ్చు. ఆ వ్యక్తి సలహా మేరకు సరస్వతి గారు తన షీట్ మరియు బ్యాగ్ని తీసుకొని ఎలాగోలా పోలీస్ స్టేషన్కి చేరుకొని నా కొడుకు ఎక్కడా కనిపించడం లేదని ఏడవడం మొదలుపెట్టింది. పోలీస్ స్టేషన్ అంతటా జరిగిన ఘటన వలన గందరగోళంగా ఉంది. అందులో ఒక దయగల పోలీస్ ఆమె వద్దకు వచ్చి, అమ్మా, ధైర్యంగా ఉండండి, నాతో పాటు రండి అని పోలీసు సరస్వతిని చనిపోయిన వారిని సేకరించిన ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. కానీ సరస్వతి గారు తన కొడుకు అక్కడ లేకపోవడం చూసి సంతోషించింది. పోలీసు గాయాలైన వారిని ఉంచిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా సంజీవ్ కనపడలేదు. అప్పుడే సరస్వతి గారు ఆలోచించారు, ఏమైనా సంజీవ్ డేరా వద్ద నన్ను వదిలిన చోట నన్ను వెతుకుతున్నాడేమో అని, నేను కనపడలేదని కంగారు పడుతున్నాడేమో అని పోలీసుతో ఇలా చెప్పింది. నా కొడుకు నా గురించి డేరా వద్ద వెతుకుతున్నాడేమో, నేను వెళ్ళి చూసొస్తాను. నా గురించి పోలీస్ స్టేషన్లో ఎవరన్నా వచ్చి అడిగినా నేను వచ్చేదాకా ఇక్కడే ఉండమనండి అని డేరా వద్దకు వెళ్ళి చుట్టుపక్కల చూసింది. అక్కడ కూడా కొడుకు కనపడలేదు. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. పాపం, ఆ తల్లి ఒకసారి డేరా వద్దకు వెళ్ళేది, ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అడిగేది. అయినా కొడుకు ఆచూకీ దొరకలేదు. అప్పటికే రాత్రి 1 గంట అయ్యింది. పోలీసులు, అమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకో, మీ కొడుకు నీ గురించి అడగడానికి వస్తే నీ దగ్గరకు పంపిస్తాం అన్నారు. కొడుకుని పోగొట్టుకోవడంతో కృంగిపోయిన సరస్వతి గారు అప్పుడప్పుడు ఇక్కడ, ఇంకొన్నిసార్లు అక్కడ ఆశగా చూసేది. ఆ తర్వాత షీట్ వేసుకుని పడుకుంది. కానీ ఆమెకు నిద్ర పట్టట్లేదు. నా కొడుకు ఎక్కడికి పోయాడు, ఎక్కడని వెతకాలి? ఇంత పెద్ద జాతరలో ఎవ్వరూ తెలీదు. సంజీవ్ లేకుండా ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తాను? కోడలు సంజీవ్ గురించి అడిగితే ఏమని సమాధానం చెప్పను అని ఆలోచిస్తూ, గంగా స్నానానికి తీసుకెళ్ళమని కొడుకును నేనే అడిగాను, ఇదంతా నా వల్లనే జరిగింది అని సరస్వతి గారు తనను తాను దోషిగా తిట్టుకుంటోంది. సంజీవ్ టికెట్ తీసుకువచ్చినప్పుడు నిరాకరించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అనుకుంటూ, ఇప్పుడు నా కొడుకును ఎక్కడ వెతకాలి అనుకుంటూ రాత్రంతా నిద్ర పట్టలేదు ఆవిడకి. మరుసటి రోజు ఉదయం సరస్వతి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. పోలీస్ స్టేషన్లోని వారు ఆవిడను గుర్తించి వెంటనే, అమ్మా, మీ కొడుకు ఇంకా తిరిగి రాలేదా అని అడిగారు. సరస్వతి గారు బిగ్గరగా ఏడుస్తూ, ఎక్కడని వెతకను నేను నా కొడుకును, మీరే ఎలాగన్నా సహాయం చెయ్యండి అంటూ ఏడవసాగింది. అప్పుడు పోలీస్ అన్నాడు, అమ్మా, ఓపిక పట్టండి, మేము ఏదో ఒకటి చేసి మీ కొడుకు ఆచూకీ కనిపెడతాము. అన్ని పోలీస్ స్టేషన్లలో అడిగి తెలుసుకుంటాము. మీరు ఇలా చెయ్యండి, మీ పేరు మరియు చిరునామా వ్రాసి వెళ్ళి గంగా స్నానం చెయ్యండి, భగవంతుడి ధ్యానం చెయ్యండి. త్వరలో మీ అబ్బాయి వస్తాడు, దేవుడిపై నమ్మకం ఉంచండి. పోలీస్ వారి మాటలు విన్న సరస్వతి గారు ఏడుస్తూ డేరా వద్దకు తిరిగి వచ్చి ఎలాగోలా గంగా స్నానం చేసింది. ఓ గంగామాత, నా సంజీవ్ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంచు అని మనసులో ప్రార్థిస్తూనే ఉంది. నీ దర్శనం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను.
ఎక్కడ తప్పిపోయాడో నాకు తెలియదు. వృద్ధురాలినైన నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి ఏదైనా అద్భుతం చేసి నా తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తే నేను ఇంటికి తిరిగి వెళ్ళి మా కోడలికి నా ముఖం చూపించగలను. పూజ పూర్తి చేసిన సరస్వతి గారు అక్కడే కూర్చొని వస్తూ పోతున్న వ్యక్తిని ఆశగా చూస్తోంది. సమయం సాయంత్రం అయ్యింది. నిన్న సాయంత్రం నుండి కడుపులోకి ఒక ముద్ద తిండి లేదా చుక్క నీరు కూడా వెళ్ళలేదు. నాకు నేను అనారోగ్య పాలైతే కొడుకును ఎలా వెతకగలను? అతన్ని వెతకాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్ళి 2 చపాతీలు తిని నీళ్లు తాగేసరికి కాస్త ప్రశాంతత వచ్చింది. నీళ్లు తాగుతున్న తల్లికి సంజీవ్ తిన్నాడో లేదో పాపం అనుకుంటూ ఆకలితో ఉంటాడేమో అని కొడుకు కోసం చపాతీలు కట్టించుకుంది. కొడుకు కోసం వెతుకుతూ సరస్వతి తన డేరా వద్దకు చేరుకుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళింది. కానీ మళ్ళీ అదే నిరాశ కలిగింది. చూస్తూనే రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కుంభమేళా కూడా ఖాళీ అవుతోంది. కానీ సంజీవ్ తిరిగి రాలేదు. పోలీసులు ఆ తల్లికి సలహా ఇచ్చారు. నీ కొడుకు తిరిగి వస్తే కబురు చేస్తాం, మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళండి. ఇది విన్న సరస్వతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఒక్కదాన్ని అంత దూరం ఎలా వెళ్ళను అని చెప్పింది. నేను ఒంటరిగా ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. సరే అమ్మా, దయచేసి మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఇంటి నుండి ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు. కానీ బాబు, నన్ను ఇంటి నుండి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? కోడలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె ఒంటరిగా ఎలా వస్తుంది? మీ కోడలు బంధువులలో ఎవరినైనా పంపుతుంది, లేదా మీకు ఎవరి నెంబర్ అయినా గుర్తు ఉంటే చెప్పవచ్చు అన్నారు పోలీసులు. ఎంతో ప్రయత్నించింది, కానీ ఏ నెంబరు గుర్తుకు రాలేదు. వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి కూడా బలహీనపడుతుంది కదా. సరస్వతికి కూడా అదే జరిగింది. ఆమెకు ఏ సంఖ్య గుర్తు రాలేదు. ఆవిడ నిస్సహాయతకు ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అదే సమయంలో ఒక ప్రయాణికుడు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు. అటుగా వెళుతుండగా అక్కడ కూర్చుని ఉన్న సరస్వతి వైపు అతని దృష్టి పడింది. వృద్ధురాలి ఏడుపుకి కారణం ఏంటని పోలీసులను అడిగాడు. అంతా విన్న ప్రయాణికుడు, మీరు అమ్మను నాతో పాటు పంపండి. నేను కూడా అదే ఊరి నివాసిని. నేను సాయంత్రం 6 గంటలకు రైలులో మా ఊరికి బయలుదేరుతాను. కావాలంటే అమ్మను నేను వెంట తీసుకెళతాను. ఆపై నేను ఆమెను తన గ్రామానికి వెళ్ళే బస్సులో కూర్చోబెడతాను. ఆమె తన గ్రామానికి హాయిగా చేరుకుంటోందని పోలీసులకు చెప్పాడు ఆ వ్యక్తి. ఆ అజ్ఞాత వ్యక్తి చిరునామా, పేరు, ఫోన్ నెంబరు అన్నీ తీసుకొని సరస్వతి గారిని అతనితో పంపడానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు. సరస్వతి గారు అతనితో వెళుతోంది. కానీ ఆవిడ మనసులో ఏదో ఒక మూలన ఈ వ్యక్తి మోసగాడు అయి ఉంటాడేమో అనే భయం కూడా ఉంది. కానీ అతడిని నమ్మడం తప్ప మరో మార్గం లేదు ఆవిడకు. లేకుంటే నేను ఈ తెలియని ప్రదేశంలో ఎంతకాలం ఉండగలను? కానీ ఆ వ్యక్తి సరస్వతి గారి ఆందోళనను ముఖంపై గమనించాడు. అమ్మా, మీరు నాకు అమ్మలాంటి వారు. చింతించకండి. నేను మీ గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నాను. నన్ను నమ్మండి. మీరు కావాలంటే నేను మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను. అప్పుడు సరస్వతి గారు, అలాంటిదేమీ లేదు. నన్ను మీతో తీసుకువచ్చారు. అది మీరు చేసిన పెద్ద ఉపకారం కాదా? రైలు దిగిన తర్వాత నన్ను బస్సులో ఎక్కించినట్లయితే నేను మా గ్రామానికి చేరుకుంటాను. నేను వెళ్ళగలను. నేను ఆందోళన చెందుతున్నది నా కొడుకు ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో. 2 రోజుల తర్వాత రైలు నుండి దిగిన తర్వాత సరస్వతి గారిని ఊరికి వెళ్ళే బస్సు ఎక్కించాడు అతను. బస్సు నుండి దిగగానే ఆమె తన ఇంటివైపు నడవడం ప్రారంభించింది. కొడుకు తనతో లేకపోవడంతో బరువెక్కిన గుండెతో ఇంటివైపు అడుగులు వేస్తూ ఉంది. తన కోడలిని ఎదుర్కొన్నప్పుడు ఏమని సమాధానం చెప్పాలో ఆవిడకు అర్థం కావటం లేదు. ఈ అయోమయంలో ఆమె ఇంటికి కాస్త దగ్గరగా చేరుకుంది. ఇంటి బయట తెల్లటి వస్త్రంతో ఒక టెంటు వేసి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పొరపాటున వేరే ఇంటికి వచ్చానా అనుకుంది. ఇంటికి ఇంకాస్త దగ్గరగా వెళ్ళేసరికి బయట ఆవరణలో ఆడుకుంటున్న మనవడు మనవరాళ్ళు వాళ్ళ నానమ్మను చూశారు.
వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు, కానీ సంతోషంతో కేకలు వేశారు. అమ్మా చూడు, నాన్న చూడు, నాన్నమ్మ తిరిగి వచ్చింది, నాన్నమ్మ బతికే ఉంది. మనవడు చెప్పిన మాటలకు సరస్వతి నిశ్చేష్టురాలయ్యింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల అరుపులు విని అందరూ బయటికి వచ్చారు. గ్రామం మొత్తం సందడి నెలకొంది. అమ్మ తిరిగి వచ్చింది, అమ్మ వచ్చింది అంటూ అందరూ సరస్వతిని చుట్టుముట్టారు. సంజీవ్ కూడా పరుగున వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లిని కౌగలించుకున్నాడు. అదే సమయంలో కోడలు దీప్తి పరుగున వచ్చి అత్తగారిని కౌగలించుకుంది. అత్తయ్య, 13 రోజులయ్యింది మీరు ఇంటి నుండి బయలుదేరి. మీ గురించి చాలా వెతికాము. ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారత్తయ్య అంటూ తను కూడా కౌగలించుకొని ఏడ్చింది. సంజీవ్, నిజం చెప్పు, నా గురించి వెతకనే లేదు కదా నువ్వు. కానీ నేనేమో పిచ్చి పట్టిన దానివలే ఘాట్ల మీద నీ కోసం వెతికాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. అప్పుడు సంజీవ్, అలా కాదు అమ్మా, నేను నీ కోసం చాలా వెతికాను. నేను నీ పేరును మైక్లో ప్రకటించాను, కానీ నిన్ను ఎక్కడా కనుగొనలేకపోయాను. అప్పుడు సరస్వతి గారు అన్నారు, నువ్వు బాగున్నందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్ను చూసిన తర్వాత నా ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. అదే క్షణం కొడుకు మరియు కోడలు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని, ఇప్పుడు ఈ విందు అమ్మ పునరాగమన సంతోషంలో జరుపుకుందాం అని అందరూ సంతోషంగా భోజనం చేస్తున్నారు. మా అమ్మ తిరిగి వచ్చింది అంటూ సంజీవ్ బంధువర్గమంతా సంతోషంతో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కొడుకు సంజీవ్ తన ముందు సురక్షితంగా ఉండటం చూసి సరస్వతి కూడా అంతా మర్చిపోయింది. ఇప్పుడు సరస్వతి గారికి భగవంతునిపై విశ్వాసం మరింత బలపడింది. బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ తిని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. సరస్వతి గారు, ఆమె కొడుకు మరియు కోడలు కూడా వారి వారి గదులకు వెళ్ళి పడుకున్నారు. చాలా రోజులుగా ఆందోళనతో రాత్రిళ్ళు నిద్రపోని సరస్వతి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఆవిడకు మనసులో చిన్న అనుమానం. నిజంగా సంజీవ్ నా పేరును మైక్లో ప్రకటిస్తే నేను కూడా సంజీవ్ పేరును మైక్లో చెప్పించాను. అప్పుడు ఇద్దరూ ఒకే తల్లి కొడుకు అని సహాయం చేసిన పోలీసులు గుర్తుపట్టేవారు కదా. సరే, అయ్యిందేదో అయ్యింది. ఆ గంగమ్మ దయవలన క్షేమంగా ఇంటికి చేరాము అనుకుంటూ నిద్రపోయింది. రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆమె గొంతు ఎండిపోతుంది. నీళ్లు తాగడానికి లేచి చూసింది. సంజీవ్ గదిలో లైటు వెలగడంతో పాటు కొడుకు కోడలు మెల్లగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో వీళ్ళు ఎందుకు మెలకువగా ఉన్నారు అనే ప్రశ్నతో వారి గదివైపు కదిలిన ఆవిడ కొడుకు కోడలి మాటలు విని తన చెవులను తానే నమ్మలేకపోయింది. దీప సంజీవ్తో ఇలా అంటోంది, అమ్మను ఇలాంటి ప్రదేశంలో వదిలి వస్తాను, శాశ్వతంగా అమ్మ నుంచి నీకు విముక్తి కల్పిస్తాను అన్నారు. మరి మీ అమ్మగారు ఇంత తొందరగా ఎలా తిరిగి వచ్చింది? నిజంగా అమ్మను కుంభమేళాలో ఎక్కువ రద్దీ ఉన్న చోటు చూసి వదిలి వచ్చాను. నేను అస్సలు ఊహించలేదు అమ్మ అంత దూరం నుండి తిరిగి వస్తుందని. కానీ దీప, అంతా మన మంచికే జరిగింది. అమ్మను వదిలి వచ్చినప్పటి నుంచి మనసంతా భారంగా, మహాపాపం చేశాననే ఆలోచనతోనే గడిపాను. అమ్మ ఆకలితో దప్పికతో ఎక్కడెక్కడ తిరుగుతుందో అనుకున్నాను. నన్ను నమ్మి అమ్మ నాతో వచ్చింది, కానీ నేను అమ్మకు నమ్మక ద్రోహం చేశాను. గంగా ఘాటు వద్ద అమ్మను వదిలాను అనే అపరాధ భావం నన్ను లోలోపలే తినేస్తుండేది. కానీ దీప, నువ్వేమీ బాధపడకు. అమ్మను ఇన్ని రోజులు భరించావు, ఇంకొద్ది రోజులు ఆవిడను భరించు. అమ్మ మరణానికి కారణం నేనే అయ్యేవాడిని. భగవంతుడికి కోటి కోటి వందనాలు. ఆ పాపభీతి నుండి బయటపడ్డాను. ఇదంతా విన్న సరస్వతి గారి కాలి కింద భూమి కంపించినట్లయింది. కుంభమేళాలో జరిగిన దృశ్యమంతా కళ్ళ ముందు కనపడింది. నన్ను నిర్జన ప్రదేశంలో మరి తెలియని వ్యక్తుల మధ్య వదిలి ఇక్కడికి వచ్చేశాడు. నన్ను వదిలించుకోవాలని వీళ్ళు ఎంచుకున్న మార్గం ఇదా? ఈ ముసల్ది ఒక్కతే ఇంత దూరం రాలేదు, అక్కడే బ్రతికినంతకాలం బ్రతికి చచ్చిపోతుంది అనుకున్నాడా నా కొడుకు? భగవంతుడా! దాదాపు కుంభమేళా అంతటా మైక్లో సంజీవ్ పేరును ప్రకటించింది, కానీ తన పేరు అస్సలు ఎక్కడా వినపడలేదు.
ఎంత అబద్ధం చెప్పాడు సంజీవ్ నాకు. కేవలం నా నుండి విముక్తి పొందడానికి నన్ను హరిద్వార్ తీసుకువెళ్ళాడా? నేను కన్న కొడుకుకే ఇంత భారమయ్యానా? బ్రతికి ఉన్నప్పుడే నన్ను. ఇదంతా ఆలోచిస్తున్న సరస్వతి గారి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. తనను తాను సముదాయించుకునే లోపే ధడేల్మంటూ కింద పడింది. ఒక వృద్ధురాలికి క్రూరమైన మనసు గల తన వాళ్ళ నుంచి నిజంగానే మోక్షం దొరికింది. ఈ కథపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.